హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ సంక్రాంతికి వస్తున్న మూవీ చూసాం. దాని రివ్యూ మీతో షేర్ చేసుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఇక రివ్యూలోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి రివ్యూసే కాకుండా మరెన్నో ఇంట్రెస్టింగ్ కంటెంట్ కూడా ఉంటాయి, అవి కూడా ఓ లుక్ వేసేయండి. సంక్రాంతికి వస్తున్నాం. విక్టరీ వెంకటేష్ గారు హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్గా, మీనాక్షి చౌదరి, సాయి కుమార్, వీటీవీ గణేష్, ఉపేంద్ర ఇలామై, అవసరాల శ్రీనివాస్, నరేష్ తదితరులు మెయిన్ రోల్స్లో యాక్ట్ చేసిన ఈ మూవీ 2 hours 40 minutes రన్ టైంతో ఉంటుంది. మూవీ అవుట్లైన్ వచ్చి ఒక విఐపిని కిడ్నాప్ చేస్తారు. ఆ కేసు హ్యాండిల్ చేయడానికి మాజీ పోలీస్ ఆఫీసర్ అయిన వెంకటేష్ అవసరం పడుతుంది. తనను ఒప్పించడానికి తన ఎక్స్ లవర్ అయిన మీనాక్షి చౌదరి వెళ్లటంతో ఆ రెస్క్యూ ఆపరేషన్కి వెంకటేష్తో పాటు తన వైఫ్ కూడా వస్తానంటుంది. ఇంతకీ కిడ్నాప్ అయిందెవరు, చేసిందెవరు, భార్య అండ్ ఎక్స్ లవర్తో వెంకటేష్ కేసుని ఎలా హ్యాండిల్ చేశాడు, ఇంతకీ రెస్క్యూ ఆపరేషన్ సక్సెస్ అయిందా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మూవీలోని కీ పాయింట్స్ వచ్చి వెంకటేష్ గారు అండ్ రిమైనింగ్ అందరి యాక్టింగ్ సూపర్. ఎంతమంది క్యారెక్టర్స్ ఉన్నారో అందరినీ పర్ఫెక్ట్గా యూజ్ చేశారు స్టోరీ కోసం. ఈ మూవీలో ఎంటర్టైనింగ్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. చాలా టైం గ్యాప్ తర్వాత వెంకటేష్ గారు సోలో హీరోగా వచ్చిన మూవీ ఇది. యాక్షన్ ట్రాక్లో కూడా ఫన్ యాడ్ చేశారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది, సెకండ్ హాఫ్ అంత కాకపోయినా బాగుంటుంది. డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఇటు ఫన్, అటు ఎమోషన్ అండ్ మెసేజెస్ అన్నీ కలిపి బాగా ప్రజెంట్ చేశారు. ఒక రుచికరమైన విందు భోజనం లాగా మూవీ మొత్తం అలా సరదాగా సాగిపోతుంది. ఇక చైల్డ్ ఆర్టిస్ట్ రేవంత్ గురించి మాట్లాడాలి. తను బాగా ఫేమస్ అయ్యాడు. స్పెషల్గా అందరూ ఈ బాబు గురించి మాట్లాడుతున్నారు. కానీ నాకు మాత్రం అంత చిన్న పిల్లోడితో అంత పెద్ద డైలాగ్స్ అవసరమా అనిపించింది. అంజలి సిబిఐ మూవీలో నయనతార కూతురి క్యారెక్టర్ ఉంటుంది. అందులో ఆ పాపకు కూడా ఏజ్కి మించి డైలాగ్స్ ఉంటాయి, కానీ అవి చాలా ముచ్చటగా ఉంటాయి. బట్ ఇక్కడ అలా అనిపించలేదు. మెసేజెస్ ఇవ్వడానికి ఏ ఛాన్స్ వదలలేదు. కామెడీగా ఇచ్చారు, ఎమోషనల్గా ఇచ్చారు, సాంగ్స్లో ఇచ్చారు, యాక్షన్ ట్రాక్లో కూడా ఇచ్చారు. కామెడీ విషయానికి వస్తే మూవీ మొత్తం ఫన్ అండ్ ఎంటర్టైన్మెంటే. ముఖ్యంగా వీటీవీ గణేష్, ఉపేంద్ర ఇలామై కామెడీ ట్రాక్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. వీళ్ళే కాదు, మూవీలో ఉన్న ఏ ఒక్క క్యారెక్టర్ని ఊరికే వదిలేయలేదు. అందరితో కామెడీ పండించారు. ఇంకా సాంగ్స్ ఓకే బాగానే ఉన్నాయి. టోటల్ 3 songs ఉన్నాయి. బీజిఎం కూడా ఓకే బాగానే ఉంది. ఫైటింగ్స్ విషయానికి వస్తే బాగున్నాయి. లాస్ట్ ఫైటింగ్ సీన్లో 2 layer టెక్నిక్ యూజ్ చేశారు. ఒక పక్క యాక్షన్ సీన్ రన్ అవుతూ ఉంటుంది, ఇంకో పక్క మెసేజెస్ ఇచ్చారు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హ్యాపీగా, సూపర్గా అందరూ కలిసి ఎంజాయ్ చేసే మూవీ ఇది. 0 adult scenes, 0 bad language. ఇదంతా కాదు, ఒక్క ముక్కలో చెప్పు అంటే ఈ సంక్రాంతికి వచ్చిన 3 moviesలో ఫస్ట్ ఆప్షన్గా ఈ మూవీని పెట్టుకోవచ్చు. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్కి సూట్ అయ్యేలా మూవీ కాన్సెప్ట్ని చాలా బాగా డిజైన్ చేశారు. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ G5 వాళ్ళు తీసుకున్నారు. నేనైతే ఈ మూవీకి 9/10 ఇస్తాను. ఈ మూవీ చూసిన వాళ్ళు మీకెలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఇవి ఈ మూవీ సంగతులు. ఇక మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవా మరి. మీకు కానీ మీ వాళ్ళకు కానీ మంచి పెళ్లి సంబంధం కుదిరితే బాగుండు అనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే ఏ కార్యక్రమాలకైనా వచ్చిన మీ బంధుమిత్రులకి రుచికరమైన విందు భోజనం తినిపించాలనుకుంటున్నారా? మీరు ఉండటానికి మంచి ఇల్లు కానీ లేదా ఇన్వెస్ట్ చేయడానికి మంచి ప్రాపర్టీ కావాలని చూస్తున్నారా? మీకు కానీ మీ వాళ్ళకు కానీ ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చి ఏమైనా రిస్క్ జరిగినా మీరు మీ కుటుంబం ఆర్థిక సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలనుకుంటున్నారా? అయితే మానేపల్లిస్ కన్సల్టెన్సీని కాంటాక్ట్ చేయండి. మీ అన్ని అవసరాలకి 1 stop సొల్యూషన్. కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.